న్యాచురల్ ఎక్స్పల్షన్ అంటారు. దానిచ్చదే బయటికి రావచ్చు. ఒకటేమో ఇన్ఫెక్షన్, రెండోదేమో న్యాచురల్ ఎక్స్పల్షన్. యూజువల్గా ఇవన్నీ ఫస్ట్ 7 monthsలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మన దగ్గర సర్జరీ చేయించుకొని దాదాపు 15-20 ఏళ్ల కింద నుంచి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాగానే ఉంది. ఒక 2-3 మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. స్పాంటేనియస్గా దానిచ్చదే ఎక్స్పల్షన్ అయిన అతనికి హైపర్ లిపిడిమియా అంటారు. కొవ్వులు చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రైగ్లిజరైడ్స్ 1600 అట్లా ఉండేది. కొవ్వులు ఎక్కువ ఉన్న వాళ్ళకు కొన్ని రిస్క్స్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా ఇది అంత పెద్ద భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు హార్ట్ సర్జరీయో బ్రెయిన్ సర్జరీ అయితే డెత్స్ ఉంటాయి, కానీ దీనికి 99.999% డెత్స్ అట్లా ఏమో ఉండదు. కొద్దిపాటి మార్బిడిటీ, కొంచెం నొప్పి వగేరా ఉంటుంది. సర్జరీ తర్వాత కొంత సెన్సేషన్ తగ్గుతుంది, కానీ పూర్తి జీరో అవ్వదు. ఈ సర్జరీ వల్ల బెనిఫిట్ ఏమిటి అంటే అనుకున్నట్టుగా లోపలికి వెళ్తుంది. అనుకున్నంత టైం మీరు లోపల ఉంచవచ్చు. అది 5 నిమిషాలైనా కావచ్చు, 5 గంటలైనా కావచ్చు. కనుక మీ ఓపిక, మీ పార్ట్నర్ ఓపికను బట్టి మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనందరికీ ఏమిటి అంటే ఒకసారి లోపల నుంచి ఫ్లూయిడ్ కారగానే అది మెత్తబడిపోతుంది. దాన్ని ఇజాక్యులేటరీ ఫ్లూయిడ్ అంటాం. ఇజాక్యులేషన్ కాగానే మెత్తబడిపోతుంది. ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళకు ఇజాక్యులేషన్ తర్వాత కూడా మెత్తబడదు, అది అలాగే హార్డ్గా ఉంటుంది. సో దీని అడ్వాంటేజ్ ఇది. దీని డిసడ్వాంటేజ్ ఇందాకనే చెప్పాను. దీన్ని సామాన్యంగా ఓరల్ సెక్స్, నోట్లో పెట్టడం కానీ పార్టీలో పెట్టడం కానీ చేయొద్దు.